హాయ్, వెల్కమ్ టు ద ఫిలిం హాబిట్. మీరు ఇప్పుడు చూస్తున్నారు నిన్నటి సినిమా వార్తలు. నిన్న ఏ అప్డేట్స్ వచ్చాయో ఈ రోజు మనం తెలుసుకుందాం. వింటేజ్ చిరంజీవి లోడింగ్. అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి గారు కాంబినేషన్ సెట్ అంటున్న సినీ వర్గాలు. గరాన మౌడు, రౌడీ అల్లుడు లాంటి లవ్లీ క్యారెక్టర్ లో మళ్ళీ కనిపించబోతున్న చిరంజీవి గారు. ఇందులో కామెడీ, డాన్స్, ఫైట్లు అన్ని ఉంటాయని కంప్లీట్ ఎంటర్టైనర్ అని చెప్పిన అనిల్ రావుపూడి గారు త్వరలోనే అనౌన్స్మెంట్. ధనుష్ అండ్ వెంకీ అట్లూరు గారు కాంబినేషన్ లో వచ్చిన సార్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అంటున్న సినీ వర్గాలు. నేను ఇప్పుడు ఇండియన్ 3 మీద ఫోకస్ పెడతానని, ఇండియన్ 3 కి సంబంధించిన పనులు వచ్చే 6 నెలల్లో పూర్తవుతాయని, విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ కొన్ని ప్యాచ్ వర్క్ షూటింగ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పిన శంకర్ గారు. డాకు మహారాజ్ 4 రోజులకు గాను 105 కోట్లు కలెక్ట్ చేసిందని, సంక్రాంతికి వస్తున్నాం 2 రోజులకు గాను 77 కోట్లు కలెక్ట్ చేసిందని మూవీ టీమ్స్ అఫీషియల్ గా పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అయితే గేమ్ చేంజర్ మూవీ నుంచి డే 1 తప్ప ఇంకే పోస్టర్ రాలేదు. RC16 మూవీకి జగపతి బాబు గారు లుక్ టెస్ట్ అయిపోయింది. లుక్ అదిరిపోయిందని, గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉందని ఆయన లుక్ కి ఆయనే రివ్యూ ఇచ్చుకున్న జగపతి బాబు గారు. విశ్వక్సేన్ లైలా మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ అవబోతుండగా నిన్ననే బాలయ్య బాబు గారు చూసి ఎక్సలెంట్ అని రివ్యూ ఇచ్చారు. ఎక్సలెంటో కాదో ఈ రోజు మేము చూసి చెప్తామంటున్న సినిమా ప్రియులు. మన బ్రహ్మానందం గారి సన్ రాజా గౌతమ్ గారి ఫిలిం బ్రహ్మానందం మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. కామెడీ, ఎమోషన్స్ అన్ని కలగలిపిన ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అనిపించింది. అజిత్ కుమార్ గారి పట్టుదల మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఓకే, గుడ్, పర్లేదు అనిపించింది. ఈ రోజు పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అవబోవడంతో నిన్న మూవీ టీం నార్త్ లోను అలాగే నైజాం లోను టికెట్ రేట్స్ తగ్గించామని అనౌన్స్ చేశారు. మరి ఆంధ్ర వాళ్ళు ఏం పాపం చేశారా దుర్మార్గులారా అని బాధపడుతున్న ఆంధ్ర సినిమా ప్రియులు. ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. నిన్నటి వార్తలు ఇంతటితో సమాప్తం. ఈ రోజు వార్తలతో రేపు కలుద్దాం.